నువ్వేమీ అనుకోనుకుంటాను. నో 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 నో. హై సొసైటీ. ఒకటి పెళ్ళాం ఇంకొకరిని పూసుకు తిరుగుతుంటే చూస్తూ లొట్టలేయడం నాగరికత లక్షణం డియర్. నా హస్బెండ్ కల్చర్డ్ మ్యాన్. Is it? నేనేం చేసినా ఏమీ అనుకోరు కదూ డార్లింగ్. నీ స్పర్శనాలు వింత కోరికలు రేపుతోంది. ఈజీ. నాకు అంతే డార్లింగ్. ఐ లవ్ యూ. అబ్బా అప్పుడేనా? ఇంకా ఇంటికి వెళ్ళే టైం కాలేదు డార్లింగ్. గోపితో కాసేపు డాన్స్ చేసి ఇంకా మందు వేసుకుని వెళదాం. పల్లెటూరు బయటలా బిహేవ్ చేయొద్దు. వానికి ఇక్కడే ఉండాలి. అవి డ్రాపర్ కావాలంటే నువ్వు వెళ్ళు. మిస్టర్ గోపాలకృష్ణ, నీ ప్రవర్తన నాకేం నచ్చడం లేదు. ఆమెను ముట్టుకోవద్దు. ఏ నువ్వింకో ఆడదాన్ని ముట్టుకోవచ్చు కానీ నన్ను ఇంకో మగాడు ముట్టుకోకూడదా? హౌ ఫన్ ఇట్ ఈస్. You selfish devil. Come on, darling. వాడి నీకు భార్య అయితే కావచ్చు కాక, కానీ నాకు ఫ్రెండ్ రా. కావాలంటే పట్టుకుంటాను, ముట్టుకుంటాను. ఇట్స్ మై విల్. మళ్ళీ ఇలా ప్రవర్తించావంటే నీ మక్కలు కొడతాను. దిస్ ఈస్ ద లా ఆఫ్ లెసన్ అండ్ రిటార్ట్. ఇది నేను కనిపెట్టిన సూత్రం. మైండ్ ఇట్. గోపాలకృష్ణ చాలా మంచివాడు. ఐ లైక్ హిమ్. మా ఇద్దరిని ఎందుకు దూరం చేస్తావు డార్లింగ్? మళ్ళీ ఈసారి గోపాలకృష్ణ గారి పేరు ఎత్తామంటే నిన్ను నచ్చినట్ట చేస్తా. అతని స్పర్శలో ఆనందం ఉంది, ఇంత అనుభూతి ఉంది. ఇవాళ హ్యాపీగా తాగాను, జాలీగా డాన్స్ చేశాను. నాకొచ్చి ఇక్కడ పడేశావు. ఎవరో అన్నట్టు పండగ నాడు కూడా పాత మౌడేనా?
ఇక నువ్వు తాగడానికి వీలేదు. తాగంటే నేను బ్రతకలేను డార్లింగ్. కాళ్ళు చేతులు వణుకుతాయి. ఇలా తాగి అడ్డమైన విధవులతో కలిసి తిరగడం కావలించుకోవడం నేను భరించలేను. నేను నీ భర్త విషయాన్ని మర్చిపోవచ్చు. రానట్టున్నా నన్ను బయటికి తీసుకెళ్ళినప్పుడు భర్తని మర్చిపోయావా డార్లింగ్? వద్దంటున్నా నా నోట్లో ఈ విషయం పోసినప్పుడు మొగుడు అని గుర్తులేదా? కాదంటున్నా నా చేతిని పరాయి వాడికి అందించినప్పుడు కట్టుకున్నవాడివని మర్చిపోయావా డార్లింగ్? అంతా నువ్వే చేసి ఇప్పుడు ఒక్కసారిగా భర్తని గుర్తొచ్చి మానేయమంటున్నావా డార్లింగ్? నిన్ను బయటికి తీసుకెళ్ళింది సరదాగా గడపడానికే గాని పరాయి మగాడితో సరసాలాడి కాపురం చేయడానికి కాదు. నేను సరసాలాడింది సరదాగా గడపడానికి గాని కాపురం చేయడానికి కాదే. ఎంతకు తెగించాను. ఆ రోజున ఈ తెగింపు లేదని నన్ను కొట్టాం, గుర్తుందా? అది నా తప్పే, ముమ్మాటికి నా తప్పే. నా వేలితో నాకనే పుడుచుకున్నాను, నా చేతులతో నాకనే నరుక్కున్నాను. నాగరికత మోసులో పడిపోయి నీకు లేని అలవాట్లన్నీ నేర్పాను. ఫలితంగా ఏ భర్త తన భార్య నోటి నుంచి వినకూడని మాటలు వింటున్నా. నాగరికత పర్యవసానం అయితే నాకీ నాగరికత వద్దు. నన్ను తనవాణిగా చూడని వాణి నాకొద్దు. నన్ను మనసారా ప్రేమించే వాణి నాకు కావాలి. ఐ వాంట్ దట్ వాణి. ఐ వాంట్ దట్ వాణి. ఐ వాంట్ దట్ వాణి. నేను మీ వాణినేనండి, మీ వెనకటి వాణిని. మీకోసం రూపం మార్చుకున్నానే తప్ప మనసు మార్చుకోలేదండి. ఈ తప్పు మీకు తెలిసి రావాలని ఇంత నాటకం ఆడాను. అవునండి, సాయారమ్మకి ఈ బంగారు బాబాయ్ నా చేత ఆడించిన నాటకం అండి ఇది. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఇంతవరకు ఒక్క చుక్క కూడా ముట్టుకోలేదండి. తాగినట్టు నటించాను. మీరు నన్ను తాగమని బలవంతం చేసినప్పుడన్నా క్లబ్ గోడల్లోనూ ఉందనుకునే మీరు ఎంత చెప్పినా ఎవరు చెప్పినా మారదని, మీరు నడిచే దోమ ముళ్ళ మాటలు మీరే తెలుసుకోవాలని మేమంతా కలిసి ఆడిన నాటకం అండి ఇది. ఇదంతా నిజమేనండి? నిజమండి, నన్ను నమ్మండి. ఇలా ప్రవర్తించి మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. ఏమండి? బాబు, ఈ నాటకంలో పాత్రధారిని వాణి, సూత్రధారులో మేము. నీ మనసుకేమైనా బాధ కలిగితే అందుకు కారణం మేము. మమ్మల్ని క్షమించు. మీరే నన్ను క్షమిస్తారు బంగారే. బాబు, నాగరికత పేరుతో భార్యని బజార్ల వెంట క్లబ్బుల వెంట తిప్పాలనుకునే యువకులు ఒక్క క్షణం ఆత్మశోధన చేసుకోవాలయ్యా. తన భార్య కూడా తనలాంటి మనిషే కనుక మనుషులకు సహజంగా ఉండే బలహీనతల వల్ల ఆమెకి ఎదుటి మగవాడి మీద మోజు కలిగితే దాన్ని తట్టుకునే శక్తి తనకుందా అని ఆలోచించాలి. కరెక్ట్. ఈ కర్మభూమిలో పుట్టిన ఏ మనిషి అది తట్టుకోలేదయ్యా. అలాంటి స్థితి కోరుకోరు. నిజమేనండి. వేదాలు పుట్టిన పవిత్ర భూమి అయ్యా మనది. ఆడదాన్ని అమ్మగా చూసుకోవాలే తప్ప రంగుల బొమ్మగా చూడాలని ప్రయత్నించడం మన సాంప్రదాయం కాదు. విదేశ నాగరికత మోజులో ఎన్ని కాపురాలు కూలిపోతున్నాయో, ఎన్ని జంటలు విడిపోతున్నాయో. పడుతుందండి పాపం. ప్రాణానికి ఏమీ హాని లేదు. ఈ కేసు విషయంలో కూడా మంద జీవితాలు బాగా చేయడం కోసం ఎందుకు ఇంత శ్రమ పడ్డారు? ఇప్పటికైనా చెప్పండి. చీకటి చూసిన మా జీవితాల్లో వెన్నెలు కురిపించడం కోసం మీరు ఎంతో డబ్బు ఖర్చు చేశారు, ఎంతో శ్రమదానం చేశారు. చెప్పండి, ఎవరు మీరు?
చెప్పండి. మాదో విచిత్రమైన కథ పాప. మొదట్లో పూట గడవని